హలో గాయ్స్, జై శ్రీరామ్ సార్, జై మాతాజీ అందరికీ. సో ఇంకా మనకి నవరాత్రులు అనేది ఇంకా 3 days మాత్రమే ఉందన్నమాట. సో మనం ఈరోజు ఎగ్జాక్ట్గా ఇసమాన్య బజార్కి వచ్చేసాము, కాచిగూడ సైడ్. సో మన అమ్మవారు, వరల్డ్స్ బిగ్గెస్ట్ అమ్మవారు దగ్గరికి వచ్చేసాము అనమాట. సో ఎక్కడి వరకు అయితేనేయో చూసేద్దాము ముందుకెళ్ళేసి. సో నవరాత్రికి అయితే ఇంకా 3 రోజులే ఉన్నాయి గాయ్స్ మనకి. సో మన అమ్మవారు అయితే మొత్తం మట్టి వర్క్ అయితే అయిపోయింది. సో దగ్గరికి వెళ్ళి చూసేద్దాము. మన గ్రౌండ్, మన సాయిబాబా గుడి ఆపోజిట్లోనే మన అమ్మవారు అయితే రెడీ అవుతుందన్నమాట. ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఇంకా మనం కింద చూసుకున్నట్టయితే మన పోస్టర్ కూడా రిలీజ్ అయిందనమాట. దగ్గరికి వెళ్ళి చూసేద్దాము. అక్కడ కనిపిస్తుంది కదా. సో 72 feet అనమాట. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను కొంచెం. సో మన గ్రౌండ్ మొత్తం అయితే మొన్ననే అమ్మవారిని తెచ్చారు. ముందు షెడ్లో, నేను ముందు వీడియోలో చూసుకున్నట్టయితే ముందు అక్కడ షెడ్ ఉండే. సో ఆ షెడ్లో నుంచి ఇక్కడికి తెచ్చారనమాట. సో చాలా టైం పడ్డది, చాలా గ్రాండ్గా చేశారు మొన్న పోస్టర్ రిలీజ్ కూడా. సో ఆ రోజు నేను మిస్ అయినా గాయస్. సో మన పెద్ద గణేష్ ఉంది, అది ఉంది కదా వెల్డింగ్, అదంతా తీస్తున్నారు కదా సీకులది. సో అక్కడ బిజీ ఉండే రివీల్ మొత్తము. సో మన గులాబ్ శ్రీనివాస్ అంకులే మొత్తం ఆర్గనైజర్ అనమాట మొత్తం అమ్మవారికి. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ అమ్మవారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, వరల్డ్స్ బిగ్గెస్ట్ మాత. సో అమ్మవారు 72 feet పైన ఉంటుంది అమ్మవారు. సో 26th year. సో దసరా నవరాత్రి సెలబ్రేషన్. సో 26th year అనమాట. సో మనం పోస్టర్ చూసుకోవచ్చు, మన గులాబ్ శ్రీనివాస్ అంకులే మొత్తం ఆర్గనైజరు. సో 26 years నుంచి పెడుతున్నారు అనమాట. సో పైన చూసుకోవచ్చు శివుడు అండ్ మన మొత్తం ముగ్గురు స్వామివార్లు అయితే ఉన్నారు పైన. ఇది మన పోస్టర్ రివీల్. అండ్ మన ఫస్ట్ డే మాత్రం చాలా గ్రాండ్ ఉంటుంది గాయస్, మొత్తం పూజలు అనేది. సో పైన చూసుకున్నట్టయితే మన గడ్డి కాళ్ళ నుంచి పైన వరకు మొత్తం గడ్డి సంబంధించిన మొత్తము ఫస్ట్ లేయర్, ఇంకా సెకండ్ లేయర్ అయితే అయిపోయింది. సో ఓన్లీ పెయింటింగ్ వర్క్ అయితే ఉంది. సో వెనకాల చూసుకోవచ్చు గడ్డి వర్క్. మన లాయన్కి, సింహానికి గడ్డి వర్క్ అయితే చేస్తున్నారు అనమాట మన అన్న వాళ్ళు. సో మొత్తం కోల్కతా నుంచి వచ్చారు మొత్తం అందరూ. సో డ్రోన్ షాట్ కూడా ఇస్తాను గాయస్, మొత్తం డ్రోన్ ఎక్కడెక్కడ ఉందో మంచిగా డ్రోన్ విజువల్స్ కూడా పెడతాను. సో పైన చూసుకోవచ్చు మన అమ్మవారికి సంబంధించిన అమ్మవారికి లెగ్స్ మొత్తము అంతా మట్టి వర్క్ అయితే అయిపోయింది. గడ్డి మట్టి వర్క్ మొత్తము అయిపోయింది అనమాట. సో అమ్మవారు చేతులు అయితే కనిపిస్తున్నాయి చూడండి. సో అమ్మవారు ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి చేతికి గద ఉంది, ఆయుధం ఉంది, త్రిశూలం ఉంది. అక్కడ చూడండి త్రిశూలం, 2 త్రిశూలాలు. సో ఇక్కడ కూడా ఆయుధం, ఇక్కడ కత్తి, ఇక్కడ పాము వస్తుంది అనమాట. సో ఇక్కడ పాము వస్తుంది చూడండి. సో అమ్మవారికి శాల్వాలు వస్తాయి సైడ్కి, మొత్తము బ్లూ కలర్ చీర వస్తుంది. సో డైలీ మంచి పూజలు వస్తాయి. పైన చూసుకోవచ్చు మొత్తం స్వామివారికి మొత్తము దండ, పైన చూడండి ఆయుధము, పైన 2 ఆయుధాలు, ఒక శంఖము. సో ఇక్కడ ఇంకొక ఆయుధం వస్తుంది. సో మొత్తం ఇది అనమాట. మన పోస్టర్ రిలీజ్ అయితే నేను లేకుండే, మొన్ననే అయిందనమాట, మండే రోజు. సో ఇది మన అమ్మవారికి సంబంధించిన పోస్టర్ అనమాట. సో సేమ్ ఇక్కడ ఎలా ఉందో సో పైన కూడా అలానే వస్తుంది అనమాట. సో మన అమ్మవారు సో చూసుకోవచ్చు మొత్తము. చూసుకున్నట్టయితే పైన మన వరాహదేవి అనమాట. సో వరాహదేవి పైన మూడు దేవుళ్ళు అనమాట, శివుడు, విష్ణు, మన బ్రహ్మస్వామి. సో అంతా అమ్మవారిని చూసుకోవచ్చు. మొత్తం 72 feet ఉంటుంది. సో వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన సన్నిబాయి కూడా వచ్చేసిండు. సో శ్రీనివాస్ అంకుల్ వాళ్ళ కొడుకు అనమాట. సో మొత్తం అమ్మవారు అయితే ఇంకా ఎల్లుండి వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఎప్పుడు అయిపోతుంది బాయ్? మాక్సిమం 21st midnight వరకు అయిపోతుంది. సో ఫస్ట్ మన మండే నుంచి పూజలు అనేది స్టార్ట్. సో మండే నుంచి పూజలు అనేది స్టార్ట్ అయిపోతాయి. అమ్మవారికి సంబంధించిన గడ్డి వర్క్, మట్టి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో పెయింటింగ్ వర్క్ సండే నైట్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం అమ్మవారికి సంబంధించిన పెయింటింగ్ అంతా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో ఇప్పుడు డ్రోన్ అయితే ఎగరేసాము. సో మొత్తం అమ్మవారికి ఏమేమి అవుతున్నాయో ఎంత డైలీ రెగ్యులర్ అయితే వ్లాగ్స్ అయితే నేనే చేస్తాను అనమాట. సో డ్రోన్ ఎగరేసాము. చలో మరి.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన షెడ్కి సంబంధించినదైతే వర్క్ అయితే చేస్తున్నారు మన అన్న వాళ్ళు. సో పైన చూసుకోవచ్చు మొత్తం మన కోల్కతా నుంచి వచ్చారు అన్న వాళ్ళు. సో షెడ్ అయితే రేపు ఈవినింగ్ లోపు మొత్తం షెడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో చాలా పెద్దగా గాయస్, ఇక్కడ నుంచి చాలా పెద్దగా కనిపిస్తుంది. 72 feet అమ్మవారు అంటే. సో అక్కడ బ్యాక్ డ్రాప్ ఉంది చూడండి. సో అక్కడ బ్యాక్ డ్రాప్ చూపిస్తాను చూడండి. సో అక్కడ బ్యాక్ డ్రాప్ ఉంది చూడండి. సో ఆ బ్యాక్ డ్రాప్ అనేది వెనకాలకి వస్తుంది అనమాట, అమ్మవారు వెనకాల. సో మన వరాహ మా అమ్మవారు వెనకాల వస్తుంది మన అక్కడ సేమ్ బ్యాక్ డ్రాప్. అక్కడ ఉన్న బ్యాక్ డ్రాప్ ఉంది ఆ పైన. సో బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేస్తుంది. సో షెడ్కి సంబంధించిన అయితే ఇది మొత్తము పైన చూడండి. సో పైన కూడా అది కట్టేశారు చూడండి. సో గ్రౌండ్ అయితే ఈ వర్షాల వల్ల గ్రౌండ్ అయితే కూడా ఇలా ఉంది గాయస్ మొత్తం పరిస్థితులు. సో కొంచెం చాలా లేట్ అయింది అమ్మవారు. సో మొత్తం ఈ వర్షాల వల్ల 3 days నుంచి నాన్ స్టాప్ రాత్రి వర్షాల వల్ల మొత్తం లేట్ అయిపోయింది చాలా. సో మొన్ననే అమ్మవారిని ఆ గ్రౌండ్ల నుంచి అయితే తెచ్చారనమాట. సో చూసుకోవచ్చు మొత్తం అమ్మవారికి సంబంధించిన ఆ పులి చూడండి, సింహము గడ్డి వర్క్ ఇంకా మట్టి వర్క్ అయితే అయిపోయింది. సో అమ్మవారికి సంబంధించిన మొత్తము పైన చూడండి. సో పెయింటింగ్ అయితే కొంచెం అయితే అయిపోయింది. పెయింటింగ్ కాదు అది, టైప్ ఆఫ్ పెయింటింగ్ ఉంటుంది ఆ శారీ టైప్ అంతా అయిపోయింది అనమాట. సో చూసుకోవచ్చు మొత్తము ఇది మన గ్రౌండ్ పక్కన గాయస్. ఎగ్జాక్ట్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో మళ్ళీ గ్రౌండ్ పక్కన అనమాట. సో మన సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సో మన గూగుల్లో లొకేషన్లో విక్టరీ గ్రౌండ్ అని కొట్టేయండి, వచ్చేస్తుంది మన కాచిగూడ అని వస్తుంది. సో ఇది మన అమ్మవారికి సంబంధించిన ఈరోజు అప్డేట్. సో మన ఐ పెయింటింగ్ అదంతా అవుతుంది. సో అది కూడా మ్యాక్సిమం ట్రై చేస్తా కవర్ చేయడానికి. సో అమ్మవారికి సంబంధించిన చూడండి మొత్తం డ్రెస్అప్ అయితే చేసేసారనమాట మన